వైఎస్ఆర్ కడప జిల్లా గోపవరం మండలం మహమ్మద్ కాలనీ ఎంపీపీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు పాలకొండ గోపాల్ రెడ్డి పదవి విరమణ కార్యక్రమాన్ని బైనపల్లి శ్రీ భోజిరెడ్డి కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కడప డిప్యూటీ డీఈఓ రాజగోపాల్ రెడ్డి, గోపవరం మండలం ఎంఈఓ చెన్నయ్య, బద్వేల్ మండల ఎంఈఓ రఘురామిరెడ్డి, ఉపాధ్యాయ సంఘం నేతలు విజయ్ కుమార్, పలు ప్రాంతాల ప్రధానోపాధ్యాయులు, టీచర్లు, బంధుమిత్రులు, స్నేహితులు పూలమాలలతో శాలువలు కప్పి వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురు ఆయన సేవలను, దాతృత్వాన్ని, కుటుంబ చరిత్రను కొనియాడారు. డివైడ్ నా వయసు 13 సంవత్సరాలు. మా నాయన ఒక ఎత్తు, మా చిన్నాయన ఒక ఎత్తు, ఇద్దరు చిన్న ఎత్తులతో మేము వ్యవసాయం చేసేటువంటి కుటుంబం. మా నాయన కష్టము మోకాల నొప్పులు అప్పుడే స్టార్ట్ అయ్యి వ్యవసాయం చేయలేని పరిస్థితుల్లో నేను చదువుకుంటూ ఉద్యోగానికి స్కూల్ పోకముందు స్కూల్ పోయి వచ్చిన తర్వాత వ్యవసాయ కార్యక్రమాల్లో కొన్ని సంవత్సరాలు వ్యవసాయం చేసి నష్టాలు శ్రీ రాజగోపాల్ ఓకే, థ్యాంక్ యూ సార్. అదేవిధంగా వేదికకి వైఎస్ఆర్టీపీ అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి గారి వేదికగా అభ్యర్థిస్తాం. సర్వకుల రమణారెడ్డి గారు, ఈయన సత్యనారాయణ గారి గుర్తు చెప్పి నాకు అనుకుంటున్నాను. రమణ సార్ వెల్కమ్. ఏదో పేరు చెప్పి నాకు ఐదు సత్యనారాయణ గారిని చేస్తారు. వేదిక ఆలోచించుకుంటున్నాం. తర్వాత ఎంత కార్యక్రమం అయినా చెప్తారు కదా, మా ప్రజాసన వచ్చింది. మా ప్రజాసన టైంలో అయితే నాకు ప్రజాసన చాలా అనుభవం ఉంది. ఏమైనా నీకు 2 years సర్వీస్ నువ్వు ట్రాన్స్ఫర్ కేసు రాయాలంటే ఉంటాయా సార్? రాష్ట్రం ఒప్పాలి సార్ అంటే లేదు. ఆయన పనిచేసిన చాలా నిబంధనతో పనిచేయాలా, చాలా జాగ్రత్త పనిచేయాలా, పేరెంట్స్ భయం కావాలా. నేను పని చేస్తాను. ఎందుకు పని చేయాలంటే డబ్బులు అంటే మనం అప్పు చేసి ఎక్కడ డబ్బును ఎక్కడ అవసరమో దాని డబ్బులు అవ్వదు. చాలా కష్టపడతారు పిల్లల కోసం, పేరెంట్స్ కోసం కష్టపడతారు. కాబట్టి ఆయన నమ్మున్నాను. నేను ఇంటి దగ్గర బ్రహ్మాండ కష్టం ఏంటంటే
ఇంద్రుడు చంద్రుడు అంత్యస్తుడు మెట్రుడు చేస్తుడు మాకు అండగా ఉన్నాడు. ఇదంతా ఆ ఇద్దరి ప్రజలో కనివయ్యప్పుడు నీవు నాకు స్నేహితుండదుట నా పురాకృత పొందుదావే. ఇంకొకటి ప్రతి ఒక్కరూ మనం వివాహం చేసుకుంటాం. వివాహం అనేది జీవితంలో ముఖ్యమైనది, ఆనందమైంది, మళ్ళా తెలుస్తుంది. ఆనందమైంది, అందమైనది మనం తెలుసుకుంటాం. కానీ ఈయనకి ఏమి వచ్చిందంటే అదృష్టము కష్టభరితము బహుళ దుఃఖపదంబు సారరహితంబు నేమందు భార్యను దుర్గమపడి సృష్టనం చేసే పురుషుల నిమిత్తము ప్రత్యేక నిమిత్తము సతి ఆ పరమేశ్వరుడు ప్రధానుగానే మరి జిల్లాధికారులతో కూడా మాట్లాడి ఆ మండలంలో ఉన్నటువంటి సమస్యను మనకి ఎప్పటికప్పుడు పరిష్కరించేటువంటి ఒక సమర్థత మరి ఇక్కడ గోపాలరెడ్డి గారిలో చూడడం జరిగింది. సమస్య ఏదైనా కూడా చాలా నేర్పుగా మరి చాతుర్యంతో వెంటనే ఆ సమస్యను పరిష్కరించగలిగినటువంటి వ్యక్తి. మరి 40 సంవత్సరాలు విద్యాక్షేత్రంలో పనిచేయడం అంటే ఆశామాషి వ్యవహారం. తను ఎక్కడ పనిచేసినా కూడా తన మీద ఎలాంటి రిమార్కులు లేకుండా చాలా చక్కగా అన్ని పాఠశాలలో కూడా మరి పనిచేసి తన యొక్క బాధ్యతలకు న్యాయం చేసినటువంటి వ్యక్తిగా గోపాలరెడ్డి గారు సుపరిచితులు. మరి ప్రతివేద సంఘంలో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలా సందర్భంలో సమస్యల మీద సంఘాలు విడివిడిగా పోరాడిన సందర్భంలో మరి గోపాలరెడ్డి గారు క్యాప్టెన్గా టీఆర్పీ భక్తులు లేనప్పటికీ కూడా బద్వేల్లో మనం ఉపాధ్యాయ సంఘాల ఐక్య ఆధ్వర్యంలో మనం పోరాటం మొదలుపెడితే దాన్ని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు కూడా కలిసిమెలిసి పనిచేస్తాయనేటువంటి ఒక ప్రతిపాదన పెట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని సంఘాలను ఏకతాటిగా ఇచ్చినటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి ఈరోజు ఉపాధ్యాయ వృత్తి నుంచి దూరం అవుతా ఉన్నటువంటి మరి పదవి విరమణ పొందుతున్నటువంటి అందరికీ ఒక రకంగా చెప్పాలంటే బాధాకరం. అయినప్పటికీ కూడా మరి తప్పనటువంటి పరిస్థితి ప్రతి ఉద్యోగి కూడా పదవి విరమణ అనేటువంటి మరి పొందాల్సినటువంటి పరిస్థితి. మరి ఈరోజు మనం చూస్తూ ఉంటే పాతతరం ఉపాధ్యాయులు అంతా కూడా మరి ఉపాధ్యాయ సమస్యల పట్ల స్పందన ఈరోజు సమాధానం వెళ్తా ఉంది. మరి ఈ పరిస్థితుల్లో మరి ఇప్పుడున్నటువంటి ఉపాధ్యాయులు కూడా నూతన ఉపాధ్యాయులు కూడా ఇలాంటి వ్యక్తులను ఆలోచనగా తీసుకొని ఉపాధ్యాయుల సమస్యల పట్ల మరి సమస్యల పరిష్కారంలో మరి మనం కూడా ఆలోచనగా తీసుకొని మన పాత్రను పోషించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ మరి గోపాలరెడ్డి గారి చేసి చెప్పినంత కూడా నాకు తెలిసి అస్తైశ్వర్యాన్ని ఎలాగో ధనాన్ని చెప్పి నేను భావిస్తా ఉన్నా. మరి ఆయుధాలతో వారి యొక్క చేసి చెప్పినంత కూడా మరి వడ్డీలాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా వారు పదవీ విరమణ పొందిన తర్వాత కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. మరి మిగిలినటువంటి చేతి జీవితంలో కూడా సమాజానికి ఉపయోగపడేటువంటి అనేక కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యం ఖచ్చితంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి వారు 40 సంవత్సరాల పాటు ఈ విద్యాక్షేత్రంలో కానీ ఉపాధ్యాయ సంఘాల్లో కానీ ఇంత యాక్టివ్గా పనిచేయగలిగారంటే మరి వారి కుటుంబంలో మేడగారి సహకారం కూడా ఆ స్థాయిలో ఉండబట్టే అంత గొప్పగా పనిచేయగలిగారని చెప్పి విశ్వసిస్తూ మరి మేడగారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి నమస్కారం. మరి
మరి వచ్చిన తర్వాత ఆయన కొంచెం దైవభక్తి ఉన్నాడు, రెండోది వాస్తులు కొంచెం బాగా నమ్మేవాడు. చూసి సార్ రెండోసారి వాస్తు అని చెప్పి వంట రూమ్ సొంతంగా వంట రూమ్ కట్టించిండు, బాత్రూమ్స్ అన్ని ఆయన తెప్పించి ఆయన చేయించి పాఠశాల సుందరంగా కట్టించింది. ఇట్లా చెప్పాలంటే ఆయన గురించి చాలా ఉంది. రెండోది మేము ఏదైనా అడిగితే కూడా ముగ్గురు టీచర్లు శ్రీదేవి మేడం లేదు ఉద్యోగం గారు ఏ విషయాన్ని అడిగి కూడా మీకు కాదు వద్దలేదు, అది ఎంత పని కూడా అవలేదు. నాకేదైనా కష్టం వచ్చినా కూడా అదేమో తెలియదు సార్ అని చేసేవాడు. ఏది ఏమైనా కూడా సారు రిటైర్ కావడం మా యొక్క మేము మా లోటు అనుకుంటున్నాము. ఆయన శేష జీవితంలో ఆయన రెండోది ఆయన ఈ రకంగా మంచి ఉన్నత స్థాయిలో ఉన్నాడు, మంచి లీడర్లు ఎదిగినాడు, మంచి ఉపాధ్యాయులు ఎదిగినాడంటే మరి నేను పుష్టిగా ఎక్కువ ఉందని నేను నమ్ముతున్నాను. వారిద్దరు దంపతులు ఆయన ఆరోగ్యంతో మంచి ఐశ్వర్యంతో మధ్యకాలంలో ఇద్దరిని కూడా నేను ఒక సందర్భంలో అందరి మధ్య రివ్యూ చేయడం జరిగింది. అంటే కానీ మరి వీడియో గారు సంఘ మిత్రులు అందరూ కూడా పేరు పేరున మరి ఒత్తిడి చేసిన సందర్భంలో అల్లూరు మండల విద్యాధికారులు నేను మీ ఇంటికి వచ్చి దండ వేసి సేవలు కప్పొస్తానని విజయరాజు సారు కాదవల్లి సార్ గారు అట్లే మరి ఈ కార్యక్రమానికి వేదిక పెట్టినటువంటి మరి పెద్దలు శివయ్య స్వామి గారికి, వెంకటసుబ్బారెడ్డి సార్ గారికి, నా మిత్రుడు సహచర ఉపాధ్యాయులు ఇద్దరము ఎన్నో మార్లు ఉపాధ్యాయులు కృష్ణార్జునులు అనే పేరు తెచ్చుకొని మా గురువు గారికి, అట్లే ఈ మండలంలో ఒక నెల నుండి గోపాలరెడ్డి సార్ సన్మానం, ఓబులరెడ్డి సన్మానం, గోపాలరెడ్డి సన్మానం, ఓబులరెడ్డి సన్మానం అనేది వద్దు అని అంటే మీకు స్వామి అనే పదం కూడా వాడుతున్నా విరక్తి కలిగింది. నేను ఉంటుందా అంటే మరి అలాంటి ప్రేమ, సహృద్భావం, ఇష్టము, అభిమానము మరి ఇచ్చినటువంటి నా సహచర సంఘ నాయకులు రవిశంకర్, నరసింహారెడ్డి సారు, తమ్ముడు తిరుపాలరెడ్డి, శ్రీధర్ రెడ్డి, మరి ఇంకా అదేవిధంగా కేవలం ఇద్దరము ఒకటే నామధేయం. నా పేరు కూడా రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి అనే నామధేయం పెట్టి చివరికి రాజా ఎగిరిపోయి గోపాల్ రెడ్డి గారు ఎగిరిపోయింది. మరి చిట్ట చివరిలో నా నామధేయుడు మరి అన్ని కోణాలలో మంచి సహృదమైన వ్యక్తి మరి రాజగోపాల్ రెడ్డి గారు మన కడప జిల్లా ఉప విద్యాశాఖాధికారిగా సారు నా పదవి విరమణ కార్యక్రమానికి రావడం పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే కేవలం అధికారులు ఎంతోమంది ఉండొచ్చు, కానీ మంచి మనస్సు కలిగినటువంటి అధికారులు అరుదుగా ఉన్నారు. మరి అలాంటి అధికారులతో నా పదవి విరమణ చేతులుగా రావడం నాకు అదృష్టం. మరి సార్ రాజగోపాల్ రెడ్డి సార్ గారికి మరి నేను ఈ మండలానికి వచ్చేటప్పుడు 38 సంవత్సరాలు అట్లూరు మండలంలో సుదీర్ఘంగా ఉండి ఎవరు కూడా గోపవరం మండలం నేను వస్తానని కళ్ళలో కూడా ఊహించలే, నేను కూడా ఊహించలే. 117 అని రావడంతో మా స్కూల్లో ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయుని పోస్టు అది వెళ్ళిపోవడంతో రద్దు కావడంతో మా మండలంలో పోస్టు లేకుండా పోవడంతో పొరుగు మండలం ఈ మండలానికి వచ్చేటప్పుడు చాలా బాధతో వచ్చా.
ఈ మండలంలో మంచి ఆదరణ లభించింది. మరి ఆ ఆదరణలో మరి ఉపాధ్యాయ సంఘ నాయకులు, మిత్రులు, మండల ఉపాధ్యాయులు అందరూ మరి ఇంత గొప్పతనంగా, ఇంత ఘనంగా నాకు సన్మానం చేస్తారని నేను ఊహించలే. మరి ఇంతమందికి నా పైన ఉన్నటువంటి ఈ అభిమానానికి మరి వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అట్లే నా సన్మాన కార్యక్రమానికి హాజరైనటువంటి ఎన్ని పనులున్న సుదీర్ఘమైనటువంటి కోరికలతో మరి వచ్చినటువంటి మిత్రులు, తమ్ముడు, కడప జిల్లా పిఆర్టీయు ప్రధాన కార్యదర్శి శివారెడ్డి గారు, మరి గురువు గారైన మాకందరికీ కూడా, మా మండలంలో అందరికీ గురువు, మరి తండ్రితో సమానమైన గౌరవనీయులు పూజలు సుబ్బారావు సార్ గారికి, అలాగే సోదరుడు రాష్ట్ర సిపిఎస్ మరి కన్వీనర్ అయిన తిరుమల గారికి, మిత్రుడు, సోదరుడు సార్ బద్వేలు జిల్లా శ్రీనివాసం గారికి, అట్లూరు మండల ఎంఈఓకు కాదరవి సార్ గారికి ఎప్పుడు కూడా నాకు ఇది సన్మానం అందరూ ఎడవైపునండి ఎంపీ సన్మానం చేసి గురువులకు ఎన్ని కావాలి, ఎవరు తొందరపడదు, ఎవరు తొందరపడదు. సార్ అక్కడ కంప్లీట్ అయిపోయింది. ప్రశాంతంగా ఫోటో మీరు ఫోన్ కావడం మీరు ఫోటో ఫోన్ తక్కువ యూట్యూబ్ నాయకులు కృష్ణ సార్, గోపాల సార్ దంపతులను సన్మానిస్తున్నాడు. నెక్స్ట్ విజయ్ కుమార్ సార్, యూటీఆర్ జిల్లా అధ్యక్షుడు గౌరవనీయులు సార్ సన్మానం చేసిన దయచేసి ప్లీజ్ గౌరవ సార్ సార్ యూటీఆర్ జిల్లా అధ్యక్షుడు రెస్పెక్టబుల్ పర్సన్ విజయ్ కుమార్ సార్ గారిని సన్మానిస్తున్నారు. యూటీఆర్ జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్ సార్, గోపాల సార్ దంపతులను సన్మానించడం చూస్తున్నాం. చిత్తారెడ్డి గారు ఒక మెమెంటో ఒకటి అందజేయడం జరుగుతుంది. ప్రత్యేకమైనటువంటి అభిమానం. దిస్ ఈస్ వెరీ గ్రేట్ అట్రాక్షన్ టువర్డ్స్ గోపాల సార్. థ్యాంక్ యూ సార్. సుబ్బారెడ్డి సార్, కమిషనర్ సార్, సుబ్బమ్మ మేడం, మహిళా ముందుగా ఆపడం. సుబ్బమ్మ మేడం నెక్స్ట్ మా కృష్ణ గారు, నెక్స్ట్
గౌరవనీయులు పెద్దలు డిప్యూటీ రాజగోపాల్ సార్ గారు గోపాలరెడ్డి గారి దంపతులను సన్మానించడం జరుగుతోంది. తర్వాత సన్మానాలు దయచేసి ఎవరు తొందరపడదు, అందరికీ తొందరపడాల్సిన లేదు. గౌరవనీయులు రాజగోపాల్ సార్ గారు గోపాలరెడ్డి గారి దంపతులను సన్మానించబోతున్నాం. ఎంఈఓ రఘు సార్ గారు పూర్వతో మరియు చెన్నై సార్ గారు గోపాలరెడ్డి సార్ దంపతులను థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత గోపాల మండలంలో ఉన్నటువంటి అన్ని ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో సార్ ధన్యవాదాలు సార్, ప్లీజ్ ప్లీజ్ సార్ సార్ అప్పుడు మనం పడినారు సార్ టీచర్ అప్పుడు మన ఉపాధ్యాయులు కూడా వేరే రావాల్సిందిగా కూర్చున్నాం. అప్పుడు మనకి విచ్చేసినటువంటి మరి అందరినీ సాధన గోపాల మండల విద్యాశాఖ గారు చెన్నై సార్ గారు గోపాల సార్ దంపతులను సన్మానించడం చూస్తున్నాం. తర్వాత మహాత్మాగాంధీ పాఠశాల పనిచేసే ఉపాధ్యాయులు ముందుకు వచ్చి వారి దంపతులను సన్మానించవలసిందారు. పై స్కూల్ హెడ్ మాస్టర్ సుబ్బారెడ్డి సార్ గారు గోపాల సార్ దంపతులను సన్మానిస్తున్నారు. మహాత్మాగాంధీ ఉపాధ్యాయులు వచ్చి చాలా సన్మానించవలసిందిగా కోరుతున్నాం. మహాత్మాగాంధీ పాఠశాల పనిచేసిన ఉపాధ్యాయులు మహాత్మాగాంధీలో పనిచేసే ఉపాధ్యాయులు గోపాల సార్ దంపతులను వాళ్ళ పాఠశాల బృందం ఘనంగా సన్మానిస్తున్నారు. అక్కూరు మండలంలో గోపాల సార్ సుదీర్ఘ ప్రస్థానం జరిగింది. కాబట్టి ఆ మండలంలో పనిచేసే ఉపాధ్యాయులు సన్మానించి వచ్చి సార్ ఘనంగా సన్మానించవలసిందిగా కోరుతున్నాం. సార్ దయచేసి సార్ సన్మానం కొనపడం సార్, ప్లీజ్ ప్లీజ్ సార్ మీరు సార్ పదవ సార్ సార్ మీరు పక్కనండి సార్, మీరు బ్యాక్ రావాలా సార్. తర్వాత